తనను గెలిపిస్తే పెద్దల సభలో నిరుద్యోగుల గొంతుకును వినిపిస్తానన్నారు ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి పాలకురి అశోక్. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడ్డ తెలంగాణలో నియామకాలు అగమ్య గోచరంగా మారాయని తెలిపారు. గత 10 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన పాలకులు నిరుద్యోగుల పట్ల తీవ్ర వివక్షను ప్రదర్శించారని విమర్శించారు. నిరుద్యోగులే కాంగ్రెస్ ను గెలిపించగా ప్రస్తుతం కాంగ్రెస్ సైతం నిరుద్యోగులకు మొండిచేయి చూపించిందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే పట్టభద్రుడైన తాను నిరుద్యోగుల సమస్యలను చట్టసభల్లో చర్చించాలని లక్ష్యంతో ఎమ్మెల్సీ ఎన్నికలలో బరిలో దిగినట్లు చెప్పారు. 3 జిల్లాలకు చెందిన పట్టభద్రుల ఎన్నికలలో తనను ఆశీర్వదిస్తే నిరుద్యోగుల పక్షాన పోరాడి ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు వచ్చేలా తన వంతు కృషి చేస్తానని అశోక్ అన్నారు. నిరుద్యోగుల గొంతుకగా, ఉద్యోగులకు మద్దతుగా, వాళ్ళ పోరాటాలకు మద్దతుగా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా అశోక్ సార్ అని నేను ఇవాళ వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాలు పోటీ చేస్తూ ఉన్నాను. ఇవాళ అశోక్ సారు ఎన్నికల్లో నిలబడినది కాబట్టే ప్రధాన పార్టీల వాళ్ళు నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారు. లేదంటే వాళ్ళ నిరుద్యోగుల ఒక అంశం కూడా చర్చకు వచ్చేది కాదు. ఈ పట్టభద్రుల ఎన్నికల్లో మీరు రాజకీయాలు ఎందుకు మాట్లాడుతున్నారు? రాజకీయాలకు పట్టభద్రులకు ఏంటి సంబంధము? మీరు నిరుద్యోగ అంశాలు ఒక్కరికి కూడా అవగాహన లేదు. జీవో నెంబర్ 46 అంటే వాళ్ళ తీర్మానం మనకు తెలియడం లేదు. 3వ పోటీ చేస్తూ ఉన్నాడు. గ్రూప్ 2లో పోస్టులు ఎన్ని ఉన్నా కూడా మీకు తెలియదు. గురుకులాలలో ఉద్యోగాలు ఎందుకు ఆగిపోయినా కూడా తెలియదు. నిరుద్యోగుల గురించి ఏమీ తెలియని మీరు ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తూ ఉన్నారు నేను ప్రశ్నిస్తూ ఉన్నా.